లిక్కర్ స్కామ్ లో వేల కోట్ల రూపాయలు దోచేసి అసలు తమకేం సంబంధం లేదన్నట్లు వైసీపీ నేతలు నటిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. వెంకటేష్ నాయుడు ఎవరో తెలియకపోతే చెవిరెడ్డి తరపున డమ్మీ నామినేషన్ ఎందుకు వేయించారని ప్రశ్నించారు. ప్రజల రక్త మాంసాలకు సంబంధించిన సొమ్ముతో రాజభోగాలు అనుభవించారన్నారు. వెంకటేష్ నాయుడుతో పాటు ఎయిర్ క్రాఫ్ట్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే వివరాలను సిట్ బయటకు తీయాలని కోరారు. ವೆಂಕಟೇಶ್ ನಾಯ್ಡು ಯಾರೋ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಗೊತ್ತು అని మేము అంటున్నాం. ఐ డోంట్ నో అంటున్నాడు. యూ నో అని మేము చెప్తున్నాం. ఎవడురా వెంకటేష్ నాయుడు? మేవాడు కాదా? ఎవరు రాజకేశ్ రెడ్డి? వైఎస్ సుజాతారెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం. రాజకేశ్ మాకు సంబంధం లేదు, మాకు బంధుత్వాలు లేవు అని చెప్పు. ఆదాన్ డిస్టిలరీస్ లో ముప్పిడి అవినాష్ రెడ్డి గురించి ఒక 100 సార్లు చెప్పుంటాను నేను. ఎవడయా వీడు? ఎవడయా ముప్పి అవినాష్ రెడ్డి? రాజకేశ్ రెడ్డి తోడల్లుడో లేకపోతే కజినో? ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని. మాకు సంబంధం లేదు, మాకు లిక్కర్ స్కామే జరగలేదు. ఎవరు తిన్నారు? మేము తిన్నాం డబ్బులా? మేము ఎక్కాం ఫ్లైట్లా హీరోయిన్లతో? మేమేమైనా తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు, ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు. బెత్తం పట్టుకొని ఉంటాడు రెడీగా. ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి. మీరు ఏమనుభవించారా? రాజభోగాలు. అదేందా? ఆ ఫ్లైట్ లేంది, ఆ ఎయిర్ క్రాఫ్ట్ లేంది. ఒక్కొక్కడు ఒక మామూలుగా స్పెషల్ ఫ్లైట్లో పోతే ఎవరినో ఒకరిని తీసుకోపోతాం, ఒక్కడు పోతాడు ఫ్లైట్లో. ఈ రోజు సిట్ విచారించాల్సిన విషయం ఏంటంటే అసలు ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ లో ఎంతమంది ఎక్కారు, ఎవరెవరు ఎక్కారు. ఈ ఫ్లైట్ లో ఫోటోల్లో వచ్చింది ఎవడీడు? వెంకటేష్ నాయుడు. కోటీశ్వరుడు అనుకుంటున్నారా? వాడు 4 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు. అంటే వాడి ఇన్కమ్ ఎంత ఉంటుంది? లేకపోతే 25 లక్షలు ఉంటుందా, ఒక 30 లక్షలు ఉంటుందా? నాకు తెలిసి ఎట్ట ఎక్కాడు రా వీడి ఫ్లైట్లో అని అడుగుతున్నాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డమ్మీ నామినేషన్ ఎంపీగా వేస్తాడు, కానీ వైసీపీలో ఎవరికి తెలియదు. వాడెవడో మాకు సంబంధం లేదు. వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి.